ఇంకా టర్కీని మనం ప్రపంచంలో దౌత్యంలో దాన్ని ఓడించాలి. ఏ విధంగా ఓడించాలి అంటే టర్కీ శత్రు దేశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ గ్రీస్ అని, తర్వాత సైప్రస్ అని, అర్మేనియా లాంటి దేశాలతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవాలి మెడిటరేనియన్ రీజన్లో. తర్వాత ఇజ్రాయెల్ కూడా టర్కీకి పడదు, కాబట్టి ఇజ్రాయెల్తో మనకి సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటే ఇజ్రాయెల్ ద్వారా దాన్ని కంట్రోల్ అవుతుంది. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే నీకు ఊరుకోము, మీకు దౌత్య సంబంధాలు ఉన్నాయి, ఇండియా రావాలి. తర్వాత ఇండియా అత్యాధునిక వెపన్లన్నీ టర్కీ చుట్టూ మోహరించేటట్టు, అంటే బ్రహ్మోస్, ఆకాశ్, పినాక ఇలాంటి నేవల్ షిప్స్ అన్నిటిని టర్కీ శత్రువులకి మనం ఆయుధ సరఫరా చేస్తాం, అర్మేనియా అని, సైప్రస్ అని, వీటన్నిటికీ. దానివల్ల టర్కీకి తిక్క కుదురుద్ది అనమాట. టర్కీ తిక్క కుదరాలి, ఎందుకంటే ఆయన అన్నెసరీ మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్, నేను ఇస్లామిక్, ఇప్పుడు టర్కీ అంటే ఖలీఫత్ ఉంటుంది, నేను ఒక ఖలీఫా మత పెద్దని, నేను ఇరాను సౌదీ అరేబియా కింగ్లు కాదు, నేను మత పెద్దనవ్వాలి అనేది ఒక పెద్ద టార్గెట్ ఆయనకి టర్కీ. కాబట్టి